నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసి షాక్ అవుతున్నారా? సో ఎప్పుడు అన్న ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉంది వీడియో చేస్తాడు, బట్ ఈరోజు ఏంది ట్యాంక్ బండ్ దగ్గర మన అంబేద్కర్ స్టాచ్యూ ముంగట వీడియో చేస్తున్నాడు ఏందని షాక్ కాకండి. యాక్చువల్ ఏంటంటే ఈరోజు మన హైదరాబాద్ మొత్తంలో బోనాలు ఉన్నాయి. సో మెయిన్ ఈరోజు లాల్ దర్వాజా బోనాలు కూడా. సో మన ఖైరతాబాద్లో కూడా బోనాలు అవుతున్నాయి. ఆడ మొత్తం మైక్ సెట్లు పెట్టారు. సో మొత్తం బోనాల పాటలు వినబడుతున్నాయి. సో అక్కడ నేను ఓన్లీ వీడియో షూట్ చేసుకొని వచ్చిన. సో ఇక్కడ నా ఇంట్రడక్షన్ వీడియో చేసుకుంటున్నా. ఇప్పుడు షూట్ చేసిన వీడియోకి ఇక్కడనే కూర్చొని మొత్తం వాయిస్ ఓవర్ చేసి నేను మొత్తం ఎడిట్ చేసి అప్లోడ్ పెట్టేస్తాను వీడియో. సో ఇది అండ్ ఈరోజు డేట్ వచ్చి 28 జూలై మార్నింగ్ అప్డేట్ అయితే మనం చూడబోతున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడరి, అసలు స్కిప్ చేయకండి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చలో వీడియో మొత్తం చూసేసారు. ఇక నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. 28 జూలై మార్నింగ్ అప్డేట్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. అండ్ ఇంక మన ఫెస్టివల్ 41 డేస్ మాత్రమే ఉంది. నిన్న మార్నింగ్ వచ్చి మనం ఒక అప్డేట్ ఇచ్చినండే. సో నిన్న మార్నింగ్ నుంచి అండ్ ఈరోజు మార్నింగ్ వరకు మన కార్పెంటర్స్ వెల్డర్స్ ఏమేమి పని చేసారో చూద్దాం. సో మన గణేషునికి సంబంధించిన 7 తలలు మొత్తం ఫిక్స్ అయిపోయినాయి అండ్ తొండం కూడా ఫిక్స్ అయిపోయింది. తొండాన్ని కూడా జాలి కొట్టి చూడండి. అండ్ ఇప్పుడు మన వెల్డర్స్ వచ్చేసి స్వామివారికి సో చేతులు భాగం అనేది ఫిక్స్ చేస్తారు. మొత్తము 4 చేతులు ఫిక్స్ అయిపోయినాయి మన గణేషునికి. మొత్తము 14 చేతులు రాబోతున్నాయి. సో ప్రజెంట్ అయితే 4 చేతులు అయితే ఫిక్స్ చేసారు. అండ్ ఇక్కడ మన గణేషునికి తొండం అయిపోయింది, చేతులు 4 చేతులు అయితే ఫిక్స్ అయిపోయినాయి. అండ్ ఇంకా మనకు తలలు కూడా మొత్తము సప్తముఖాలు మొత్తం ఈసారి మనకు 7 తలలు కదా. సో మెయిన్ మన గణేషుని ఫేస్ ఉంటుంది, మిగతా 6 ఫేస్లేమో సో అమ్మవార్లకు సంబంధించిన ఫేస్లా, సో స్వామివార్లకు సంబంధించిన ఫేస్లా మనకైతే తెలియదు. మేబీ పోస్టర్ రిలీజ్తో ఒక ఐడియా అనేది. ప్రజెంట్ అయితే మన వెల్డర్స్ చేతులకు సంబంధించిన పని అయితే చేస్తున్నారు. ఇంకా కార్పెంటర్స్ స్వామివారికి మొత్తం బాడీలా జాలి పని చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, నిన్న స్వామివారి పాదాలు కూడా ఫిక్స్ అయిపోయినాయి. సో నిన్న మనం మార్నింగ్ అప్డేట్ వచ్చినప్పుడు పాదాలు రెడీ చేస్తుండే, బట్ నిన్న మధ్యాహ్నం 1 గంటలకి మనకు స్వామివారి పాదాలు అనేది ఫిక్స్ అయిపోయినాయి అంటే చూసుకోవచ్చు. సో చాలా పెద్దవనే మన స్వామివారి పాదాలు. సో తింది నుంచి అయితే నాకు అందుతలేవు. సో ఎప్పుడెప్పుడైతే నిలబడి ఇట్లా పట్టుకుంటే అందుతుండే. సరే ఈసారి మాత్రం అస్సలు స్వామివారి పాదాలు అందట్లేదు. సో చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇగో మన కార్పెంటర్స్ జాలి కొడుతున్నారు. ఇగో మొత్తం ఇప్పుడే ఒక బండల్ తీసుకొచ్చింది తమ్ముడు. సో న్యూ బండల్ ఓపెన్ చేసి మొత్తం బ్యాక్గ్రౌండ్, సో మన గణేష్ వెనకాల బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన జాలి పని అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు రైట్ సైడ్ మండపంలో చూసుకోవచ్చు మీరు, మొత్తం అయితే మనకు జాలి పని అయిపోయింది, వెల్డింగ్ పని అయిపోయింది. సో ఇక మన మట్టి కళాకారులు రాగానే విగ్రహాలు అనేది రెడీ చేస్తారు. అండ్ నిన్న మనకు గడ్డి కూడా వచ్చింది చూసుకోవచ్చు మీరు. మనకు గడ్డి నిన్న సందీప్ రాజ్ అంకులు కీసర నుంచి పోయి గడ్డి తీసుకొచ్చింది చూసుకోవచ్చు మీరు. సో వరిగడ్డి, సో మనకి ఈ వరిగడ్డితోటి మనకు విగ్రహాలు మేకింగ్ అనేది చేస్తారు. సో మనకు బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, రైట్ సైడ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం జాలి అయితే కొట్టిరు. సో ఇట్లా ఉంది. సో మనకి ఇంకా పెండింగ్ ఉంది, నడుస్తూనే ఉన్నది. సో ఇది లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నది ఇప్పుడు లెఫ్ట్ సైడ్. సో మన కార్పెంటర్స్ అయితే లెఫ్ట్ సైడ్ ఇట్లా జాలి కొడుతున్నారు. ఈ జాలి పని అనేది చాలా స్లో జరుగుతుంది, ఎందుకంటే అది కొంచెం స్మూత్ పని ఉంటుంది. సో మెల్లగా నిదానంగా చేయాలి, ఎందుకంటే ఆ రాడ్స్కు అన్నిటికీ ఆ జాలి అనేది చుట్టుకుంటా ఎంబడే బెండింగ్ ఓవర్ అనేది అల్లుకుంటూ రావాలి. సో అది అండ్ ఎంబడే అది కట్ చేయాలి మళ్ళీ ఇంకా. సో ఆ ఫ్రేమ్కి తగ్గట్టు సైజ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని కట్ చేయాలి. సో ఇట్లా చేస్తున్నారు. అండ్ ఇంకా గోవాలు కట్టుకునే వాళ్ళు గోవాలు కట్టుకుంటూనే ఉన్నారు, జాలి కొట్టేటోళ్ళు జాలి కొడుతూనే ఉన్నారు. సో ఎవరి పనాలు అయితే చేస్తున్నారు. సో ఒక 2-3 రోజుల సంది అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది పని మన గణేష్ దగ్గర. చూడొచ్చు మీరు పైనుంచి మెరుపుల వర్షం కురుస్తూనే ఉంది. సో వెల్డర్స్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ మండపంలో అయితే సో చిన్న అప్డేట్ ఉంది. ఇక్కడ ఈ పైనకి అడ్డాన పొడుగున మాత్రం మనకు సిగులు కొట్టిరు. సో నిన్నమోన ఎట్లా ఉన్నా సేమ్ అట్నే ఉంది. అండ్ ఇక్కడ మనకు స్వామివారికి సంబంధించిన 14 హస్తాలు, సో మన చేతులు ఎట్లయితే ఉంటుందో హస్తం, సో అలాంటివి 14 చేతులు అయితే చేసారు. అండ్ ఇప్పుడు అన్నవాళ్ళు ఏం చేస్తారంటే, సో మన గణేషునికి మొత్తం ఇంకా బ్యాలెన్స్ చేతులు ఉన్నాయి కదా. సో ఆ చేతులకు సంబంధించిన సపోర్టింగ్ రాడ్స్ అనమాట. సో ఈ రాడ్స్ పైనకి పంపించి, సో ఈ రాడ్స్ ఫస్ట్ వెల్డింగ్ చేస్తారు, దీనిపైన చేతులు అనేది ఫిక్స్ చేస్తారు. సో చూడండి అన్న ఇట్లా పంపిస్తుండో. సో తాడుకి ఇట్లా కట్టేసి, సో పైనుంచి ఒకరు గుంజుతున్నారు, కింద నుంచి ఒకరు గుంజుతున్నారు. సో వీళ్ళు ఏం చేసినా కానీ టెక్నికల్గా అయితే మంచి ఐడియాస్ యూజ్ చేసుకొని వర్క్ చేస్తారు. సో మన వెల్డర్స్ నాగబాబు అన్న టీం చూసుకోవచ్చు మరి అన్న ఇట్లా కూర్చున్నారు. సో వీళ్ళు 2 షిఫ్ట్ల వైజ్గా అయితే పనిచేస్తున్నారు. సో డే షిఫ్ట్ వాళ్ళు ఒక 7-8 మంది చేస్తున్నారు. అండ్ నైట్ షిఫ్ట్ వాళ్ళు కూడా ఒక 7-8 మంది చేస్తున్నారు. ఒక 15 మంది దాకా అయితే మనకు పని అయితే నడుస్తుంది. కార్పెంటర్స్ అయితే ఇక మొన్న 15 మంది ఏమి వచ్చినండే, ఇక వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు. అసలు ఎవరు ఖాళీగా ఉండలేరు, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి ఇంకా ఫాస్ట్గా చేయాలి.
సో నాకు తెలిసి ఇంకా 1 తారీఖు నుంచి ఇంకా మనకు మట్టి పనులు కూడా స్టార్ట్ అయిపోతాయి. సో మనకు మట్టి బ్యాగులు సో మొన్న వచ్చినుండే, సో నిన్న మనం చూపెట్టినుండే మార్నింగ్ అప్లో. సో జూట్ బ్యాగ్ ఇది. సో దీనితోటే మనకు వర్క్ కూడా చేస్తారు. సో ఇవన్నీ మనకు 14 హస్తాలు. సో మన గణేషునికి సంబంధించిన చేతులు అనమాట. సో ఇక్కడ సైడ్కి పెట్టేసుకోరు, మొత్తం రెడీ అయిపోయింది. సో ఇది ఈరోజు మార్నింగ్ అప్డేట్ ఫ్రెండ్స్. సో మళ్ళీ కుదిరితే ఈవినింగ్ అప్డేట్లో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్.